ఎదురు బొదురు కూర్చోకుండా ఎర్రేదవల మధ్యలో పెట్టి నాటకాలు ఆడడం ఏంది? అమెరికా ఇరాన్ కలిసి ఆడిన నాటకం. మధ్యలో పాకిస్తాన్ షాబాజ్ షరీఫ్ ఒకడు, ఖతార్కి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు. ఇద్దరికి ఊరికి వీడి పేపర్ ఆడు, ఆడి పేపర్ ఈడు, ఇట్ట డ్రామా. అసలు డ్రామాలో వీళ్ళిద్దరు పావులు వెర్రి వేదవాలు చేసి ఆడుకుంటున్నారు. ఇరాన్ ఇప్పుడు ఏం చెప్తోంది? మా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమంటాడంటే యురేనియంని రష్యాకి కానీ చైనాకి కానీ తరలించడానికి వీల్లేదు, ఐఏఏ వచ్చి అక్కడ చెక్ చేస్తుంది, ఎక్కడైతే మేము బాంబులు వేసాం B2 బాంబర్లతో అది చెక్ చేసేటటువంటి దానికి ఒప్పుకుంది ఇరాను, అట్లాగే వాళ్ళ దగ్గర ఉన్న యురేనియం మాకు ఇస్తారు అని చెప్తుంది. లేదా మేమే అక్కడ ధ్వంసం చేస్తామని చెప్తాం. ట్రంప్ చెప్తున్నాడు అసలు అట్లాంటి చర్చే జరగలేదు, ఐఏఏ ఇన్స్పెక్షన్కి నేను ఒప్పుకోలేదు, మేము అణ్వాయుధాలు తయారు చేయమని ముందే ఇచ్చి చెప్తున్నాం, ఇప్పుడు కూడా కమిట్మెంట్ ఉన్నాం, కానీ మా యురేనియం మాత్రం మీకు ఇవ్వం. ఇది ఇరాన్ చెప్తుంది. అబ్బెబ్బే ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ విషయంలో ఒప్పుకుందండి అని పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ చెప్తున్నాడు. నువ్వెవడరా చెప్పడానికి? గన్నాయి నువ్వు కాదు అసలైనోడు, ఖతారోడు అసలు మీడియేటరు, వాడికి ముందే చెప్పి పంపించాం మేము అంటోంది ఇరాన్. మొత్తం మీద నాటకం రక్తి కట్టింది.